హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తున్నాను. మనం ఏదైతే మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయడానికి సెలెక్ట్ చేసుకునే స్టాక్స్లో కొన్ని సీజనల్గా కూడా బాగా మార్కెట్లో అద్భుతమైన ప్రాఫిట్స్ ఇచ్చే స్టాక్స్ ఉంటాయి. సీజనల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిసెంబర్ జనవరిలో అయితే పెయింటింగ్స్ అని సంబంధించినటువంటి స్టాక్స్ ఏదైతే మనకి టేక్ ఆఫ్ తీసుకుంటూ ఉంటాయో, అదేవిధంగా సమ్మర్కి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ఈ 3 months కూడా మంచి క్వార్టర్లీ రిజల్ట్ ఇచ్చడానికి ఉపయోగపడే స్టాక్స్, మంచి సేల్స్ ఉన్నటువంటి స్టాక్స్ చూసుకుంటే ఏదైతే ఎలక్ట్రికల్ దానికి సంబంధించినటువంటి ఏసీ కానీ కూలర్స్ కానీ వీటికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే వీటిని సెల్ చేస్తున్నటువంటి కంపెనీస్ అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి ఏదైతే ఈ సీజనల్ స్టాక్స్కు సంబంధించిన దాంట్లో అద్భుతమైన రిటర్న్స్ ఇస్తున్నటువంటి లాస్ట్ 10 yearsగా కూడా మల్టిపుల్ వేస్లో ప్రాఫిట్ చేస్తున్నటువంటి ఒక 4 కంపెనీస్ నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ కంపెనీ వచ్చేటప్పటికి సింఫనీ. మీ అందరికీ తెలుసున్నది సింఫనీ ఎయిర్ కూలర్స్ని ఇండస్ట్రియల్ కూలర్స్ దగ్గర నుంచి పర్సనల్ కూలర్స్ దగ్గర నుంచి మన ఆఫీసెస్కి సంబంధించిన కూలర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూలర్స్ సంబంధించినటువంటి దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దాంట్లో ఒక మిడ్ సైజ్ కంపెనీగా మనం తీసుకోవచ్చు. సుమారుగా 6,500 కోట్లు క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీది, అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకొస్తున్నటువంటి కంపెనీ కూడా. అదేవిధంగా దీంట్లో 71% స్టేక్ ప్రమోటర్ స్టేక్ ఎక్కువగా ఉంది. తర్వాత ఎఫ్ఐఎస్ స్టేక్ ఒక 2 to 3%, తర్వాత డిఐఎస్ స్టేక్ మాత్రం ఒక 7 to 8% వరకు కూడా 10% వరకు కూడా డిఐఎస్ స్టేక్ ఉన్నది. ఇటువంటి మంచి ప్రాఫిట్స్ తోటి ఏదైతే మనకి లాస్ట్ 10 yearsగా కూడా మార్కెట్లో మంచి లీడర్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే 800 కోట్ల నుంచి సుమారుగా 1,200 కోట్లు 1,300 కోట్ల వరకు కూడా మార్కెట్లో ఒక క్యాపిటలైజేషన్ పెంచుకుంటూ మార్కెట్లో ముందుకెళ్ళినటువంటి స్టాక్గా కూడా మన రెవెన్యూ మోడల్లో కూడా చూసుకోవచ్చు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చార్ట్ కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. ఏదైతే కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉందో, కన్సాలిడేషన్ ఉంది, ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి టెక్నికల్ బ్రేక్అవుట్ తీసుకుందని మనం ఈ స్టాక్లో మనం గమనించవచ్చు. అదేవిధంగా రెండో స్టాక్ వచ్చేటప్పటికి బజాజ్ ఎలక్ట్రికల్స్ అన్నది ఏదైతే ఎఫ్ఎంసీజీ అండ్ ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించినటువంటి స్టోర్స్ దాంట్లో ఈ రీటైల్ సెక్టార్లో దానికి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ కూడా సేల్ చేయడంలో నెంబర్ 1 ఇండియాలో. దాంట్లో ఏదైతే మనకి కూలర్స్ దగ్గర నుంచి ఏసీస్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా బజాజ్ ఎలక్ట్రికల్స్లో దీనికి సంబంధించినంతా కూడా మార్కెట్లో బాగా అద్భుతంగా మంచి రిజల్ట్ ఓరియంటేషన్తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. సుమారుగా 11,000 కోట్లు టర్న్ ఓవర్ తోటి మంచి మిడ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి ఎదుగుతున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. మంచి క్యాపిటలైజేషన్తో ఉంటూ ఎవ్రీ ఇయర్ కూడా లాస్ట్ 10 years నుంచి కూడా 15% రిటర్న్ మనకి ఇస్తున్నటువంటి కంపెనీ. ఈ ఇయర్ ఏదైతే లాస్ట్ 2 yearsగా స్తబ్దంగా ఉందో ఇక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్గా కూడా మనం తీసుకోవచ్చు. సుమారుగా 65% ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి కంపెనీది. అంటే ప్రమోటర్ స్టేక్ 30% ఉంటేనే చాలా మంచి కంపెనీగా ట్రీట్ చేస్తాం, కానీ ఇక్కడ 70% 60% ప్రమోటర్ స్టేక్తో ఉన్నటువంటి ఇట్స్ ఓన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఇవన్నీ కూడా. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా ఒక 15%, అదేవిధంగా ఒక 18% వరకు కూడా డిఐఎస్ కూడా మార్కెట్లో ఉన్నటువంటి ఒక మంచి స్టాక్. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ 15% తగ్గకుండా మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి స్టాక్. రెవెన్యూ మోడల్ కూడా సుమారుగా 5,400 కోట్ల వరకు కూడా మార్కెట్లో స్టెప్ బై స్టెప్ మార్కెట్లో స్టేబుల్గా ఉంచుకున్నటువంటి కంపెనీ. అదేవిధంగా టెక్నికల్ చార్ట్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. టెక్నికల్ చార్ట్ కూడా ఏదైతే మార్కెట్లో లాస్ట్ 3 years నుంచి కూడా గ్రాఫ్ అసెండింగ్ ఆర్డర్లో అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్పాండ్ అవడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా దీంట్లో థర్డ్ స్టాక్ వచ్చేటప్పటికి వాల్టాస్ మనకి మంచి బ్రాండ్, బాగా మనందరూ కూడా బాగా నోటెడ్ అయినటువంటి బ్రాండ్ ఇది. దీంట్లో ఏసీస్ కానీ కూలర్స్ కానీ సమ్మర్ సీజన్లో చాలా హ్యూజ్ క్వాంటిటీలో వాళ్ళు అమ్ముతారు. అదేవిధంగా చాలా పెద్ద క్యాపిటలైజేషన్ 40,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి ఓల్డెస్ట్ కంపెనీగా మనం తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 48% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 10 yearsగా చూసుకుంటే 20-25% రిటర్న్ ఇస్తున్నటువంటి అద్భుతమైన కంపెనీగా మనం వాల్టాస్ని మనం డిజైన్ చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో ప్రమోటర్ స్టేక్ కూడా ఒక 25-30%, ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సుమారుగా ఒక 17-20% ఎఫ్ఐఎస్ ఉన్నారు. డిఐఎస్ కూడా సుమారుగా 30% డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. దాంట్లో రెవెన్యూ పార్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే 7,000 crores దగ్గర నుంచి సుమారుగా ఒక 60 to 90 crores కూడా మార్కెట్లో రెవెన్యూ గ్రోత్ కూడా బాగా డెవలప్ చేసుకున్నటువంటి స్టాక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీని చార్ట్ కూడా టెక్నికల్గా కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుంటున్నటువంటి విషయం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వాల్టాస్ కూడా మనకు మార్కెట్లో మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఫోర్త్ స్టాకు
ఇది ఈ ఇండస్ట్రీలో ఏదైతే సమ్మర్లో ఉన్నటువంటి ఈ ఏసీ అండ్ కూలర్ ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చే స్టాకు, మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాకు, సుమారుగా 20,000 కోట్ల క్యాపిటలైజేషన్ తోటి బ్లూ స్టార్ మంచి రిజల్ట్ ఇస్తున్నటువంటి స్టాకు. లాస్ట్ ఇయర్ అయితే సుమారుగా 90% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఓవరాల్గా లాస్ట్ 10 years నుంచి కూడా చూసుకుంటే 30% మనకి సిఏజిఆర్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు. ఇలాంటి స్టాక్స్లో కూడా మనకి మల్టిపుల్ వేస్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క ప్రమోటర్ స్టేక్ చూసుకున్నట్టయితే సుమారుగా ప్రమోటర్ స్టేక్ కూడా 30% ప్రమోటర్ స్టేకు, అదేవిధంగా ఎఫ్ఐఎస్ ఒక 18%, డిఐఎస్ కూడా ఒక 25% మార్కెట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్గా మనం తీసుకోవచ్చు. రెవెన్యూ పార్ట్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే 5,200 దగ్గర నుంచి 7,800 8,000 crores వరకు కూడా లాస్ట్ 5 yearsలో కూడా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకునే స్టాక్గా దీన్ని మనం గుర్తించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇందులో మనకి ఏదైతే టెక్నికల్ చార్ట్ కూడా మార్కెట్లో ఒక రేంజ్లో దూసుకెళ్ళిన తర్వాత కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి మంచి అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ స్టాక్స్ చెప్పుకోవడానికి ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే సీజనల్గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ ఇవ్వడంలో ఈ 3 స్టాక్స్లో కూడా బ్లూ స్టార్ లాంటి కంపెనీలోను మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఇలా చూసుకుని కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఏదైతే 30% అబోవ్ మనకి ఏదైతే ఇవ్వగలుగుతుందో, అదేవిధంగా వాల్టాస్ కంపెనీ కానీ ఏదైతే మార్కెట్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్గా సూటబుల్ స్టాక్స్లో అట్లీస్ట్ 1 or 2 స్టాక్స్లో ఈ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ వేస్లో పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ స్టాక్స్తో పాటుగా ఇలాంటి స్టాక్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేసి మీ పోర్ట్ఫోలియో మరింత హెల్తీగా ఉండేట్టుగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. థ్యాంక్ యూ.